సో ఆన్ అన్ యావరేజ్ మన స్క్రీన్ టైము అలార్మింగ్ స్టేజెస్కి చేరింది. అంటే దాదాపు 10 నుంచి 12 గంటలు మనం స్క్రీన్ చూస్తున్నామంట, ఐదర్ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ. ఇది చాలా డేంజర్. దీనివల్ల మనకి చాలా నష్టం జరగబోతుంది వెరీ నియర్. అందుకని కొన్ని జాగ్రత్తలైనా పాటిద్దాం. కళ్ళు ఊరికే స్క్రీన్ చూసి చూసి డ్రై అయిపోతుంది. కళ్ళపైన ఉండేటువంటి టియర్ ఫిల్మ్ అనేది తగ్గిపోవడం వల్ల కళ్ళు డ్రై అయిపోయి కళ్ళు దెబ్బతింటున్నాయి. చాలామందికి కార్నియా దెబ్బతింటుంది. దీనికోసం సింపుల్గా మీరు టియర్ డ్రాప్స్ వాడచ్చు, లేకపోతే ప్యూర్ పామ్ ఆఫ్ అప్పుడు కళ్ళు ముఖం కడుక్కోవాలి. రెండవది డిజిటల్ బ్రేక్ ఆర్ డిజిటల్ ఫాస్టింగ్. వారంలో ఒక్కరోజు పూర్తిగా మొబైల్ వాడకుండా ఉండడానికి ట్రై చేయండి కుదిరితే. రెండవది నైట్ టైమ్స్, ముఖ్యంగా 10 నిమిషాలు అనుకుంటే 2 గంటలు చూస్తున్నారంట యావరేజ్గా. సో అలారం సెట్ చేసుకోండి, ఈ టైం తర్వాత నేను చూడొద్దు అనేది సెట్ చేసుకోండి. మూడవది ఎండకు వెళ్ళండి. ప్రతి 20 నిమిషాల తర్వాత ఎండకు వెళ్ళడానికి ట్రై చేయండి. గ్రౌండ్ మీద నడవడానికి ట్రై చేయండి. ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి, వీలైతే గ్రీనరీ చూడడానికి ట్రై చేయండి. నెక్ స్ట్రెచ్ చేయండి. ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. అదర్వైజ్ మనం ఈ విధంగా స్క్రీన్స్, రీల్స్ చూస్తూ పోతే మన బ్రెయిన్ ఒకే రకమైన ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్స్ని చూడడం వల్ల, ఎలాంటి వేరే యాక్టివిటీ లేకపోవడం వల్ల బ్రెయిన్ అట్రోఫీ అయి తొందరగా డిమెన్షియా, మతిమరుపు, రకరకాల మానసికమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డోపమిన్ అంటే ఏంటంటే మన బ్రెయిన్లో ప్రతిసారి స్టిమ్యులేట్ అయినప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ ఏమొస్తుందో అనే ఆతృతకి ప్రతిసారి కెమికల్ రిలీజ్ అవుతుంది. అంటే కెమికల్ రిలీజ్ అవుతూనే ఉంది. మన బ్రెయిన్లో లింబిక్ సిస్టమ్ అని ఉంటుంది, రివార్డ్ సిస్టమ్ అని ఉంటుంది. అవి ప్రతిసారి స్టిమ్యులేట్ చేయబడడం వల్ల మనకు తొందరగా డోపమిన్ ఎగ్జాషన్ వచ్చి రకరకాల పార్కిన్సన్ జబ్బు లాంటివి వచ్చే అవకాశం ఉంది. దయచేసి ఇంత ఎక్కువగా మొబైల్ వాడకండి.